ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామను బట్టి మీకు వేలకొల స్తోత్రాలు. ప్రభా, అనాది కాల సంకల్పము చొప్పున బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ప్రభన్ని కార్యములు మీకు మహిమార్థమై కుటుంబానికి సంతోషకరముగా బిడ్డలిద్దరికి ప్రవాసులు కర్మగా సిద్ధపరచి బలపరిచి సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. అందరం కలిసి నడిపించితివి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని వేడును కలసి యేసునాథుని వేడును కలసి స్తోత్రం చెల్లించుము. స్తోత్రం చెల్లించుము. రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యము చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రియమైనటువంటి వలన అద్భుతకరమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, చూడండి, ఇది మనం అనుకుంటూ ఉంటాము ఏదో జరిగిపోతుందని, కానీ ఇది దేవుడు అనాది కాల సంకల్పములోనే ముందుగా మరి బిడ్డలిద్దరిని సమకూర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రభువు నిర్ణయించాడు. ఇది సహజంగా మరి ఫలానా వాళ్ళు నిర్ణయించారు అని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువే ముందుగా నిర్ణయించాడు. మరి బిడ్డకు ఆ పవన్కు సింధుకి పవన్ని ప్రభు ఆనాడు అనాది కాల సంకల్పము చొప్పునే ఏర్పాటు చేసినటువంటి వాడుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చక్కటి మాట దేవుని వాక్యం రాబడింది. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. హరి ఆయన చిత్తానుసారముగా ఈ కార్యము జరుగుతుంది. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంది. ఈ నిశ్చితార్థములో నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వివాహము తలపెట్టినటువంటి దేవుడు, వివాహము కొరకే ప్రణాళికను సిద్ధపరిచినటువంటి దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన చిత్తానుసారముగా ఈ కార్యము జరుగుతుంది. కాబట్టి మరి ఇరువురు మరి పక్షమున దేవుడు ఉన్నాడు, దేవుని నిర్ణయము జరుగుతుంది అన్నటువంటి సంతోషముతో ఆనందముతో దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. మరి వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎపిలికి రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటిది అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి వల్ల ఘనమైన దేవుడే ఈ కార్యాన్ని తలపెట్టినప్పుడు ప్రభువుని ఘనపరచటము ఎంతో గొప్ప ధన్యత. నేను ఇక్కడికి మొదట రాగానే వీరు ఇరువురు చూసినప్పుడు అద్భుతమైన సంతోషం కలిగింది. ఇరువురు చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. నిజంగా ఎంతో ఆనందము. కొందరు అడావుల్లో పెళ్లి సందడిలో మరి వారు అసలైనటువంటి ఆయుధాలు మర్చిపోతారు. కానీ
ఇరువురి దగ్గర జీవ గ్రంథం ఉన్నది. మన బంధాలు స్థిరపరచాలి అంటే బైబిల్ గ్రంథముతో సంబంధం ఉండాలి. కాబట్టి ఇది ఇరువురు బంధము నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ గ్రంథముతో ముడిపడి ఉండటం బట్టి దేవుడు తప్పక వారిని రానున్న దినాలలో ఆశీర్వదించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇది దేవుని చిత్తానుసారమైనటువంటిది కార్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. కలిగిందండి, యెహోవా వలన కలిగినటువంటి కార్యము. కాబట్టి అలనాడు ప్రభు ఇస్సాకుకు రిబ్కాకు దేవుడు గొప్ప జతను ఏర్పాటు చేసినప్పుడు పవన్కు సింధుకు దేవుడు అద్భుతమైనటువంటి జతను ఏర్పాటు చేసినటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఇదంతా దేవుని ప్రణాళిక. చెప్పండి, దేవుని ప్రణాళిక. ఇది ముందుగానే ప్రభు నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశము. అందుకే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ముందుగా తన సంకల్పము చొప్పున నిర్ణయించుకున్నవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇరువురు విషయంలో మనం ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీరు నిర్ణయించుకున్నటువంటి మరి బిడ్డ మరి పవన్ సింధు ప్రార్థన పూర్వకంగా ప్రభా ముందుకు కొనసాగుతుండగా ముందున్న దినాలలో ప్రభా బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయా. ప్రార్థనా పూర్వకముగా ఈ కార్యాన్ని ప్రారంభిస్తుండగా ప్రభా మీరే నిర్ణయించిన ఈ కార్యము సఫలీకృతము చేసి సహాయము చేయమని ప్రభు వారి వైపు చూద్దాము. ప్రభు తప్పకుండా తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు వీరి పక్షమున జరిగిస్తాడు. అందరం కలిసి లేచి ప్రార్థన చేసుకుందాము. అందరము లేచి బిడ్డల విషయమై ప్రార్థన చేసుకుని మనం తర్వాత కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రభు చేసినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి మనందరము లేచి ప్రార్థన చేసుకుందాము. మేడం చూడండి, నాకు ఏంది ఒక్కరు కూడా నవ్వరు? అవ్వట్లేదండి. ఓకే, ఒక్క నిమిషం. ప్రభా బిడ్డలు నింపండి. ఈ ప్రభా మీరే నీ బిడ్డల మధ్య కార్యం జరిగించుకోవాలని ప్రార్థించడానికి వేడుచున్నాము తండ్రి. చెప్పాలి. వలనే పరిశోధాత్మను నింపిన దేవుడవు నీవేనయ్యా, నింపిన దేవుడవు నీవేనయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా, నీకే వెనలువయ్యా. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం మోకరిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చివరిగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ప్రభా పవన్ ప్రభా సింధును ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రత్యేకమైన గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. 10 స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.